సో, ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని ఇక మర్చిపోండి ఇంకా. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం అనేది అయిపోయింది. అండ్ ఇక అందరూ గూడా ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొని నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి, నీ తల్లి అని జెప్పేసి బూతులు తిట్టడానికి రెడీగా ఉండండి. ఎందుకంటున్నానంటే ఈ ప్రభుదాస్ పాల్, మహమ్మద్ సారిఫ్, రసూల్ ఖాన్ సో, ఇండియా, పాకిస్తాన్ యుద్ధానికన్నా ఇది చానా అసలు మన మనసులను గుచ్చుకున్న విషయం అనమాట. సో, రాత్రికి రాత్రి కూడా కాదు. మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికి ట్రెండ్ అయిపోయిందంటే సో, ప్రభుదాస్ పాల్. ప్రభాస్ మతం మార్చుకుంటే మీ గుద్దలో నొప్పేంది? ఎవడైనా గానీ మనమంటే అన్నామంటారు. ప్రభాస్ పాల్ పేరు మార్చి ప్రభాస్ ఉప్పలపాటి ప్రభాస్ రాజుని కాస్త ప్రభాస్ పాల్ అని చెప్పేసి పేరు మార్చి మనోళ్ళు ట్రెండింగ్ చేసేసారు. ఇది అసలైన విషయం. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకోరుగా. సో, అసలు ఈ ట్రెండ్‌లో ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు? ఎవరు ఎక్కువ కమిట్ అయ్యారంటే సో, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువున్నారని చెప్పేసి గాసిప్స్ గాని, చూసేవాళ్ళకి గాని క్లీన్‌గా అర్థమవుతుంది. మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత చేసిన తర్వాత రెబెల్స్ వదులుతారా? ప్రభాస్ ఫ్యాన్స్. వాళ్ళేం చేశారంటే ఇంక అసలు మొదలుపెట్టారనమాట. ప్రభాస్‌కే నువ్వు ప్రభుదాస్ పాల్ అని పెట్టినప్పుడు నీ పేరేంది? అని చెప్పేసి మనోళ్ళు మహమ్మద్ సారిబ్ రసూల్ ఖాన్. సో, ఇది ఎంతవరకు వాస్తవం ఏందన్న తెలీదు గానీ, వాడెవడో అసలు రిజిస్టర్ ఆఫీస్‌లో మనం సైట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ఉంది చూడండి. ఆ డాక్యుమెంటేషన్ పెట్టాడు. ఇంక అక్కడ కథ మొదలైంది. ఇంకా చూడండి ఇంకా ట్రోల్సు, మీమ్సు, మార్ప్సు అన్నీ దుమ్ము, 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 దుమ్ము కొట్టుకుపోయింది అసలు. నువ్వు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఏడు చూసినా నీకు వాళ్ళే. మొదట ఒక 5 నిమిషాలు కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఏం జరుగుతుందా ట్విట్టర్‌లో అని. తర్వాత మీకు రియలైజ్ అయ్యిద్ది. ఓకే. ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది. మస్తు ట్రెండింగ్‌గా ఉందనిపిచ్చిద్ది. మీకెందుకు పండగ, పండగ, పండగే అనమాట. సో, ఇంకా ఎన్ని మార్కులొస్తాయి ఏందనేది కంప్లీట్ వీడియో చేస్తాం. ఫస్ట్‌గా మీరైతే ఛానల్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.